ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న రాత్రి టీవీలో స్క్రోలింగ్స్ కూడా వచ్చాయి, చూసి చాలా సంతోషించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కుటుంబానికి ఇచ్చే ఇంటి స్థలం ఎంతండి? 1.5 సెంట్ అంటే ఎవరైనా చూస్తే నవ్వుతారు. ముందు చెప్పిన విధంగా రాష్ట్రంలో 1,70,000 ఎకరాలు దోచుకునేదానికి భూమి ఉంది, కానీ నిజమైన లబ్ధిదారులు పేద కుటుంబాలకి ఇండ్లు ఇచ్చేదానికి మీకు 2 సెంట్లు స్థలం లేదా అని అడుగుతున్నా. ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూసి ఎవరు చూసినా ఒకటే శబాస్ అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాబోయే 100 రోజుల్లోనే సుమారు 1,00,000 ఇండ్లు ఫౌండేషన్ వేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే ప్రజలు ఒకసారి గమనించాలా. నీతివంతమైన రాజకీయం, ధర్మవంతమైన పాలన చేసే ఈ గుణము కేవలం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సార్, మేము ఫస్ట్ రోజు నుంచి కూడా ఒకే మాట మాట్లాడుతున్నాం సార్. ఎక్కడ నా విషయానికి వస్తే ఎక్కడ డైవర్షన్ కావడం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే 3 వ్యక్తులు ఉన్నారో ఆ పక్కన నియోజకవర్గం నుంచే నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు సార్ నన్ను. ఆ కుటుంబం గురించి గత 40 సంవత్సరాల నుంచి మాకు బాగా తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి గారు 85లో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు రాయచోటు నుంచి. ఆ రోజు వాళ్ళ పరిస్థితి, ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా తేడా ఉంది సార్. ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక చిన్న సివిల్ కాంట్రాక్టర్ సార్. సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆయనే కారు జీప్ తోలుకొని పోయి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వ్యక్తి ఈరోజు ఒక సీఎంకు ఎంత ఉంటుందో అంత ఆస్తి సంపాదించాడంటే ఇది కేవలం రాజకీయం వల్ల కాదా అని అడుగుతున్నా సార్. ఎందుకంటే ఏ ప్రాంతాలైతే ఈరోజు వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయో గత 5 సంవత్సరాలు, ముఖ్యంగా తిరుపతి గురించి మీకు తెలియంది లేదు సార్. తిరుపతిలో 1 ఎకరం 20 కోట్లు కూడా ఉంది. అలాగే మదనపల్లి, పుంగునూరు, తంబళ్ళపల్లి, పీలేరు, ఈ 5-6 నియోజకవర్గాల్లో సుమారుగా వాళ్ళ కుటుంబీకులైతేనే వాళ్ళ అనుయాయుల చేతుల్లో 15,000 నుంచి 20,000 ఎకరాల భూమి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంది సార్. దీనికి ఒకటే నిదర్శనం, ఏ రోజైతే మదనపల్లి కట్టడం జరిగిందో, ఏ రోజైతే డీజీపీ గారిని ముఖ్యమంత్రి వర్యులు అక్కడ పంపించడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రీవెన్స్లలో వందలాది కుటుంబాల్లో వస్తున్నాయి సార్. మా దగ్గరికి అర్జీలు ఇస్తున్నారు. సార్, వాళ్ళు మా భూములు దోచేశారు సార్, ఈ సర్వే నెంబర్లు, ఈ ట్యాంపరింగ్ జరిగింది, ఆన్లైన్ రికార్డులన్నీ కాల్చేశారు, ఆన్లైన్లో ఉంటే ఎంఆర్ఓలను, ఆర్డీఓలను, జాయింట్ కలెక్టర్లను బెదిరించి అక్కడ తీసేయడం జరిగిందని మా దగ్గరికి వస్తున్నారంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇది వేలల్లో ఉంటుంది తప్పక 100లో అయితే లేదని మీ ముందర తెలియజేసుకుంటున్నా సార్. సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ వ్యక్తి సార్. ఇప్పుడు మొన్న నెల్లూరు జైలుకు పోయినాడు సార్. నెల్లూరు జైలుకు పోయింది ఎందుకు పోయాడు సార్? వాళ్ళ పార్టీ మాజీ శాసనసభ్యుడు చూడబోయినాడు సార్. అక్కడ పోయి ఆయన్ను చూసి ఆయన పరామర్శించకుండా బయటకు వచ్చేసి ఏదో 5 సంవత్సరాలు రేపో మాపో ఉన్నట్టు మాట్లాడుతాడు సార్. ఈ విషయానికి కూడా మేము ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వచ్చే అర్హత ఆయనకు ఉంటుంది సార్. మదనపల్లి రావచ్చు, రాయచోటు రావచ్చు, తాడేపల్లికి పోవచ్చు, లేకంటే శ్రీకాకుళం, ఇచ్చాపురం కూడా పోవచ్చు. ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పిస్తుంది. ముందు మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా లేని కాలంలో వస్తే మీలాగా పోలీసులను, రౌడీలను అడ్డపడి మా మీదే కేసులు పెట్టే సంస్కృతి మాకైతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు సిద్ధమై మదనపల్లికి వచ్చినా, తిరుపతికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా సమాధానం చెప్పేదానికి మంత్రులుగా మేము సిద్ధంగా ఉన్నాం సార్. సార్, ఇది నేను చెప్పింది కాదండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 40 రోజులకే భూ ఆక్రమణలపై మా ముఖ్యమంత్రి వర్యులు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అది మీకు కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో నేను చెప్పాను, సార్ చెప్పిన తర్వాత సుమారు
1,35,000 ఎకరాలని చెప్పడం జరిగింది సార్. దీనిలో అప్రాక్సిమేట్ విలువ వచ్చి 35,000 కోట్ల నుంచి 40,000 కోట్లు సార్. ఇంకా వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడెక్కడ ప్రాతినిధ్యం వహిస్తారో ఈ 3-4 నియోజకవర్గాల్లో బహిర్గతంగా ఎక్కడెక్కడ భూములు దోచారో ఆ ప్రాంతాల్లో ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు అయితే దాడులు చేస్తున్నారు. మొన్నే పులిచెర్ల మండలం అని ఒకటి ఉంది, ఆ మండలంలోనే 900 ఎకరాలు ఒకే దగ్గర బయటపడింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ మిస్సెస్ పేరుతో మదనపల్లిలో బైపాస్ రోడ్డుకే ఒక 5 ఎకరాలు సార్. ఆ మ్యాప్ కూడా నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను. ఇక్కడ వంకపురం పోగులు చెరువులు ఆక్రమిస్తే అది పెద్ద క్రిమినల్ యాక్ట్ సార్, మన నేషనల్ యాక్చువల్గా రెవెన్యూ యాక్ట్ పరంగా. అలాంటి భూములు కూడా దోచుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు పొంగునూరు అయితేనేం, తమ్మలపల్లి, మదనపల్లిలో ఉన్న క్వారీల దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళండి. ఏ క్వారీలు అయితే 5 సంవత్సరాలు కలకల్లాడుతూ ఉన్నాయో అవి వీళ్ళ మనుషులు వదిలేసి పారిపోవడం కూడా జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన మెషనరీ ఏదైతే ఉందో ఈ మైన్స్లో లిఫ్ట్ చేసే ప్రొక్లైనర్లు అయితేనేం, ఇటాచీలు అయితేనేం, టిప్పర్లు అయితేనేం, ఇవన్నీ దొంగగా ఒక పేరుతోనే 3 వెహికల్లు మెయింటైన్ చేయడం, ఒక నెంబర్తోనే 6 బండ్లు తిప్పడం సంస్కృతి కూడా వాళ్ళకు ఉంది. ఈరోజు ఆ వెహికల్లు కూడా పొరుగు రాష్ట్రాల్లో గోడౌన్లలో దాచిపెట్టినారని మాకుంది. తప్పకుండా ఒక రవాణా శాఖ మంత్రిగా దీని మీద కూడా చర్య తీసుకునేదానికి మా అధికారులతో సమీక్ష గతంలో నేను చేసినాను. తప్పకుండా కేవలం భూ విషయాల్లోనే కాదు, పెళ్ళా మొగుడుకు గలాట పడినా కూడా వీళ్ళ కుటుంబాలు ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్లకు ఏమైతే అన్యాయం చేయాలో అలాంటివి కూడా చేసినారు. కాబట్టి ఈ దరిద్రమైన పరిస్థితి వాళ్ళకే దక్కింది. ఒకటే చెప్తున్నాం సార్, గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎందరో నాయకులకు గన్మెన్లు తీసేశారండి. మీ అందరికీ తెలుసు. మంచిగా ఒక వెలిగిన నాయకులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళకు కూడా గన్మెన్ లేసారు. ఈరోజు 20 రోజులో ఒక 30 రోజులో ఒక 2 నెలలు అయింది, గన్మెన్లు తీస్తే మీకు బాధ ఎందుకు సార్? ఆ రోజు 10 మంది 20 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని మీరు గ్రామాల్లో తిరిగారు. ఈరోజు మీ పవర్ పోయి సుమారు 2 నెలలు అవుతుంది. ఈ రోజుటికే మీరు ప్రజల్లోకి రాలేకపోతానంటే నిజంగా మీరు తప్పు చేయని వాళ్ళు అయితే మీకు భయం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నా. పార్లమెంట్లో మిథున్ రెడ్డి మాట్లాడుతూ